Hi, very good morning dear students and friends and viewers. Welcome to this channel Satish Keys. I am B. Satish Kumar. సో ఈరోజు మనం 2018 క్వశ్చన్ పేపర్ పార్ట్ 5 డిస్కస్ చేస్తున్నామండి. 81 బిట్ చూద్దామండి. సో బిట్ నెంబర్ 81. ఏ సొల్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ఫేజెస్? ఏదైనా ద్రావణము ఎన్ని ప్రావస్థలను కలిగి ఉంటుంది? ఏదైనా ద్రావణం ఎన్ని ప్రావస్థలు? మనకు ద్రావణాలు చూస్తే మనం హోమోజీనియస్ అంటామండి. హోమోజీనియస్ అంటే ఒకే ఒక ఫేజ్ ఉంటుంది. సో అంత కూడా మనకి హోమోజీనియస్ గా ఉంటుంది. సపోజ్కి వాటర్ ఉందనుకోండి, అందులో మనం ఏదైనా ఒక సాల్ట్ కానీ ఏదైనా కలిపితే టోటల్ కూడా మనకు అంత కూడా ఒకే ఒక ఫేజ్ కింద అడ్జస్ట్ అవుతుంది. క్లియర్ సొల్యూషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి సింగిల్ ఫేజ్. సో పి అనుకుంటే ఫేజ్ ని ఒకే ఒక ఫేజ్ వస్తుంది. అలా కాకుండా హెట్రోజీనియస్ తీసుకున్నాం అనుకోండి, హెట్రోజీనియస్ కేసులో వస్తే మనకి 2 లేయర్స్ వస్తాయి. సపోజ్కి ఆయిల్ ప్లస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, 2 వేరు లేయర్స్ వస్తాయి. సో వీటిని మనం సులువుగా సపరేట్ చేయొచ్చు. ఈ లేయర్ వీటిని మనం ఈజీగా సపరేట్ చేయలేము. హెట్రోజీనియస్ మనం సపరేట్ గా వేరు చేయొచ్చు. సో మనకి ఎన్ని వస్తాయండి? హెట్రోజీనియస్ లో 2 ఫేజ్లు ఉంటాయి. ఏదైనా ద్రావణం ఎన్ని ప్రావస్థలు కలిగి ఉంటుంది? హెట్రోజీనియస్ కేసెస్ లో మాక్సిమం 2 ఫేజెస్ ఉంటుందండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. 82 బిట్ చూద్దామండి. 82 బిట్. ఏ బైనరీ సొల్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ కాంపోనెంట్స్? ఒక బైనరీ ద్రావణంలో గల అనుఘటకాల సంఖ్య. మనకు ఆల్రెడీ నేమ్ ఇచ్చారండి. ఏమి ఇచ్చారండి? ఇట్ ఈస్ ఏ బైనరీ సొల్యూషన్. బైనరీ అంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. సో బైనరీ అంటే 2 అని అర్థం అండి బైనరీ అంటే. సో మనకి 2 కాంపోనెంట్స్ కలయిక వల్ల మనకి సొల్యూషన్ వస్తుంది. 2 కాంపౌండ్స్ కలయిక వల్ల సొల్యూషన్ వస్తుంది. 2 సొల్యూషన్ వస్తుంది కాబట్టి హౌ మెనీ కాంపోనెంట్స్ అంటే. సో కాంపోనెంట్స్ ఎన్ని ఉండొచ్చండి బైనరీలో? ఆల్రెడీ 2 కాంపోనెంట్స్. ఇట్ ఈజ్ ఏ 2 కాంపోనెంట్స్. సో సి వాల్యూ 2 అవుతుంది. సో బైనరీ ద్రావణంలో గల అనుఘటకాల సంఖ్య ఎంత అవుతుందండి? సి ఈజ్ ఈక్వల్ 2 అవుతుందండి. ఆప్షన్ 2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో ఆదర్శ ద్రావణంకు సంబంధించి సరైనది కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ యాన్ ఐడియల్ సొల్యూషన్ అన్నదండి. సో ఐడియల్ సొల్యూషన్ కు సంబంధించి సరైన కాని వాక్యం అడిగానండి. జనరల్ గా ఐడియల్ సొల్యూషన్స్ రౌల్ట్ నియమ్ అని పాటిస్తాయండి. రౌల్ట్స్ లాను ఒబే చేస్తాయి, పాటిస్తాయి. అలాగే డెల్టా హెచ్ మిక్స్ ఐడియల్ సొల్యూషన్ కి అయితే రౌల్ట్ నియమ్ అని పాటిస్తుంది. డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అలాగే వాల్యూమ్ మిక్స్ కూడా 0 అవుతుంది. సో కాబట్టి మనకి ఆదర్శ ద్రావణం సంబంధించినటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నానండి. ఇన్కరెక్ట్ ఏది అవుతుందంటే డెల్టా ఎస్ ఈక్వల్ టు 0. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఆప్షన్. సో ఇవన్నీ కూడా ఆదర్శ ద్రావణం ఉండేటువంటి లక్షణాలండి. డెల్టా వి మిక్స్ 0, డెల్టా హెచ్ మిక్స్ 0. సో రాంగ్ స్టేట్మెంట్ ఏది? డెల్టా ఎస్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఇన్కరెక్ట్ ఆప్షన్ అండి. సో మనం ఆప్షన్ ఏం పెట్టాలండి? డి ఈజ్ ద కరెక్ట్. ఇక 84 బిట్ చూద్దాం. సంఘటనలో మార్పు లేకుండా స్వేదనం చేయగలిగే ద్రావణాలను ఏమంటాం? సొల్యూషన్ విచ్ డిస్టిల్ వితౌట్ చేంజ్ ఇన్ కంపోజిషన్ ఆర్ టెంపరేచర్ ఆర్ కాల్డ్. సో దాన్ని సింపుల్ గా మనం చెప్పాలి ఎజియోట్రోపిక్ మిక్స్ అండి. వీటిని కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్ అని కూడా పిలుస్తామండి. సో జనరల్ గా నాన్ ఐడియల్ సొల్యూషన్స్ జనరల్ గా ఎజియోట్రోపిక్ ఆర్ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్చర్స్ ఫామ్ చేస్తే సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ అండి, ఎజియోట్రోపిక్ మిక్చర్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. 85 బిట్ చూద్దాం. ద సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. దిస్ స్టేట్మెంట్ ఈస్
ఏదైనా ద్రవంలో ఒక వాయువు యొక్క ద్రావణీయత ఆ వాయువు యొక్క పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నది ఏంటిది? సో ఒక ఏదైనా ద్రవంలో ఒక వాయువు యొక్క ద్రావణీయత ఆ వాయువు యొక్క పీడనానికి అనులోమానుపాతం. సో m డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P. సో మనం రాయించండి. సో ఏమవుతుందండి, ఇది హెన్రీస్ లా అంటాం. దీన్ని హెన్రీస్ లా m proportional to m is equal to Kp అంటాం. హెన్రీస్ కాన్స్టెంట్. సో K is equal to m by P. So solubility of a gas in a liquid is directly proportional to the pressure of the glass, m proportional. So this law is the Henry's law. Bragg's law కాదు, n lambda is equal to వాంట్ హాఫ్ న్యూమన్ కాదు, అలాగే రౌల్ట్ న్యూమన్ కాదు. సో నెక్స్ట్ 86 బిట్ చూద్దామండి. 86 బిట్ 8 grams of NaOH in dissolved in 1 liter of solution. Its molarity. సింపుల్ బిట్ అండి. 1 లీటర్ ద్రావణంలో 8 గ్రాముల NaOH కరిగేంతగా ఏర్పడు ద్రావణం యొక్క మొలారిటీ అడుగుతుంది. సో ఇక్కడ మనకి వెయిట్ ఎంత ఇచ్చారండి, 8 గ్రాములు. సో ఏమడుగుతున్నాడు, మొలారిటీ అండి. మొలారిటీకి మన సూత్రం ఏంటండి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై Vn. సో ఆల్రెడీ 1 లీటర్ ద్రావణంలో కరిగించారు కాబట్టి ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుందండి. 1000 క్యాన్సిల్ అవుతుంది. ఆల్రెడీ వెయిట్ ఎంత ఇచ్చారండి, 8 గ్రామ్స్ ఇచ్చారు. డబుల్ ఈజ్ ఈక్వల్ 8 అండి. సో ఒక మాలిక్యులర్ వెయిట్ చూస్తే NaOH మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుందండి, Naకి 23 అండి, ఆక్సిజన్ 16 అండి. సో ఇది ఒకటి. సో టోటల్ 40 గ్రామ్స్ అవుతుంది. సో మాలిక్యులర్ వెయిట్ 40 గ్రామ్స్ అంటే 8 by 40 ఇంటూ 1 అవుతుంది. సో ఏమవుతుందండి, 4 2s అండి. సో 0.2 మోలార్. 0.2 మోలార్. సో ఏమవుతుందండి, మొలారిటీ ఎంత అవుతుందండి, 0.2 మొలారిటీ అవుతుంది. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలండి. సో మొలారిటీ ఎంత అవుతుంది, 0.2 మొలార్. 0.8 కానీ 4 పెట్టుకోం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఇంకా 87 బిట్ చూద్దామండి. కోలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్ డిపెండ్ అపాన్. ఒక ద్రావణం యొక్క కణాధార ధర్మాలు దేనిపై ఆధారపడతాయి? సో కోలిగేటివ్ ప్రాపర్టీస్ అని మనకి తెలియదు. కోలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. సొల్యూట్ పార్టికల్స్ ద్రావిత కణాల మీద ఆధారపడుతుంది. సో సాల్వెంట్ మీద కానీ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ కానీ నేచర్ ఆఫ్ ది సొల్యూషన్ మీద ఆధారపడుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. సో 88 బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కోలిగేటివ్ ప్రాపర్టీ? కింది వానిలో కణాధార ధర్మం గుర్తించండి. సో ఇప్పుడే చెప్పామండి, కోలిగేటివ్ ప్రాపర్టీస్ ఈజ్ డిపెండ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. సో ఇక్కడ మనకి సర్ఫేస్ చార్జ్ తలతన్యత ఇచ్చాడండి, కణాధార ధర్మం కాదండి. అలాగే ఆప్టికల్ రొటేషన్ ఇచ్చాడు, ఇది కూడా కాంతి ధర్మం అండి, ఇది కణాధార ధర్మం కాదు. చిహ్నత, ఇది కూడా కణాధార లిక్విడ్ ప్రాపర్టీ. తలతన్యత ఇవన్నీ కూడా లిక్విడ్ ఉండే ప్రాపర్టీ. కణాధార ధర్మం ఏమవుతుంది, ద్రవాభిసరణ పీడనం. ఆస్మాటిక్ ప్రెజర్ అవుతుందండి, దీన్ని ఆస్మాటిక్ ప్రెజర్ అంటారు. ఆస్మాటిక్ ప్రెజర్. అలాగే డిప్రెసింగ్, ఫ్రీజింగ్ పాయింట్, రిలేటివ్ లోయర్ వేపర్ ప్రెజర్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, కోలిగేటివ్ ప్రాపర్టీస్ కింద మనం చెప్పచ్చు. నెక్స్ట్ 89 బిట్ చూద్దామండి. విచ్ ఇన్ఆర్గానిక్ ప్రిసిపిటేట్ యాక్ట్స్ యాజ్ ఎ సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్? ఏ కర్బన అవక్షేపం అర్ధ ప్రావేశ పొరగా పనిచేస్తుంది. మనం ఇందాక చూసామండి, ఆస్మాసిస్, రివర్స్ ఆస్మాసిస్. రివర్స్ ఆస్మాసిస్ లో మనకు ఒక పొర, మనం సెమీ పెర్మిబుల్ మెంబర్ను మనం ఉపయోగించడం జరుగుతుంది. సాధారణ కాల్షియం సల్ఫేట్ వాడమండి, నికెల్ సల్ఫేట్ కూడా వాడడం, బేరియం ఆక్సైడ్ కూడా వాడడం, కాపర్ ఫెర్రోసైడ్. సో కాపర్ ఫెర్రోసైడ్ మనం ఉపయోగిస్తాం. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ అండి 90 బిట్ చూద్దాం. క్రయోస్కోపీ ఈజ్ కన్సర్న్డ్ విత్. క్రయోస్కోపీ అన్నది దీనికి సంబంధించి. క్రయో అంటే మనకు తెలుసండి, కూలింగ్ అండి సాధారణ. సో ద్రవాభిసరణ పీడనం కాదు, బాష్పము కాదు,
ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, అలాగే లోయరింగ్ వేపర్ ప్రెషర్ కూడా ఇవన్నీ కూడా కోలిగేటివ్ ప్రాపర్టీ. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, సో ఫ్రీజింగ్ అని వచ్చింది కదండి. సో క్రయోస్కోపీ అనేది దేనికి సంబంధించింది, ఘనీభవన స్థాన నిమ్నతకు సంబంధించింది. సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద depression in freezing point. సో నెక్స్ట్ ది 91 బిట్ చూద్దాం. ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అట్ యుటెక్టివ్ పాయింట్, యుటెక్టివ్ బిందువు వద్ద స్వతంత్ర పరిమితుల సంఖ్య ఎంత అని అడిగాడండి. సో మనకి యుటెక్టివ్ పాయింట్ అంటే మనకు సాధారణంగా ఎందులో ఉంటుందంటే సిల్వర్ లెడ్ సిస్టమ్ ఏబి సిస్టమ్స్ లో మనకి ఇప్పుడు ఉన్నటువంటిది. దాంట్లో యుటెక్టివ్ పాయింట్ మనం యుటెక్టివ్ పాయింట్ సో ఇందులో యుటెక్టివ్ పాయింట్ వద్ద ఎన్ని ఉంటాయండి మనకి సాధారణంగా మనకి తెలియాలంటే F = C - P+. జనరల్ గా వాటర్ సిస్టమ్ మనం చూసుకుంటేనండి ట్రిపుల్ పాయింట్ ఉంటుంది. ట్రిపుల్ పాయింట్. సో ఈ ట్రిపుల్ పాయింట్ వద్ద ఎన్ని ఉంటాయి మనకి, స్వతంత్ర పరిమితుల సంఖ్య F = 0. ఇక్కడ కూడా స్వతంత్ర పరిమితుల సంఖ్య అడిగంటే F. సో ఇక్కడ కూడా ఏమవుతుందండి 0 ఉంటుంది. సో మన కాంపోనెంట్స్ 2 అవుతాయి, పేజీలు మిగతా వేస్తారు 2. సో ఇది మనకి కండెన్స్డ్ ఫేజ్ సిస్టమ్ కాబట్టి F = C - P+1 వస్తుంది. సో ఏమవుతాయి 2 + 3 పేజీలు 3 అడ్జస్ట్ అవుతాయి, ఓవరాల్ గా 0 వచ్చేస్తుంది. సో ఎన్ని అడ్జస్ట్ అవుతాయండి, యుటెక్టివ్ బిందువు వద్ద 0 అవుతుంది. సో 1, 3, 2 కావాలి. సో ఆప్షన్ A = 0 అవుతుంది. సో ఆప్షన్ A ఇస్ ద కరెక్ట్. ఇక నెక్స్ట్ ఈజీ బిట్, రెగ్యులర్ బిట్ 92. పేజ్ రూల్ స్టేట్స్ దట్, ప్రావస్థ నియమం సమీకరణం అడిగాడు. మనకి సూత్రం ఒకటి తెలిసింది, F = C - P+. ఇది స్వతంత్ర పరిమితుల సంఖ్య, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, కాంపోనెంట్స్, పేజ్. సో మన F ముందుకు మనం తీసుకుంటే F + P = C+2. ఇది అక్కడ ఉంటుంది. ఇక్కడ F + P = P - ఇది కాదండి, ఇది కూడా కాదండి. F + P = C. సో ఆప్షన్ ఇది. సో ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 93 బిట్ చూద్దాం. సెల్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ కండక్టివిటీ సెల్ ఈజ్ గివెన్ బై, వాహకత ఘటము యొక్క ఘట స్థిరాంకం అడిగాడు. వాహకత ఘటం యొక్క ఘట స్థిరాంకం. ఘట స్థిరాంకం ఏంటండి, L/A. ఘట స్థిరాంకం ఏంటండి, ఫార్ములా L/A. సెల్ కాన్స్టెంట్ అంటుంది, సెల్ కాన్స్టెంట్ L/A. సో దీనికి మనం యూనిట్స్ పడతాం, సెంటీమీటర్ అని వస్తాం. అంటే ఇది సెంటీమీటర్ స్క్వేర్. సో కొడితే ఏరియా, సో సెంటీమీటర్ వస్తుంది. సో L/A అయితే రైట్ ఆన్సర్. L × A/L. వేవ్ కాదు. సో ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ 94 బిట్ చూద్దాం. 94. ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్, విశిష్ట వాహకత యొక్క ప్రమాణాలు అడిగాడు. మనకి రెసిస్టెన్స్ కి మనకు సూత్రం తెలుసు, రెసిస్టెన్స్ 1 స్పెసిఫిక్ కాన్స్టెంట్ ఇంటూ సెల్ కాన్స్టెంట్ L/A. సో మనం ఇక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే విశిష్ట వాహకతకి మనం రాస్తే అప్పుడు 1 రెసిస్టెన్స్ ఆర్ L/A వస్తుంది. మనకి రెసిస్టెన్స్ కి నిరోధంకి మనకి యూనిట్స్ తెలిసి ఓం అంటారు, నిరోధం. అప్పుడు ఇక్కడ ఏమొచ్చేస్తుందండి, స్పెసిఫిక్ కండక్టెన్స్ K = ఓం ఇంటూ ఇది L సెంటీమీటర్ స్క్వేర్. కొడితే ఏమొచ్చేస్తుందండి, ఓం ఇన్వర్స్ సెంటీమీటర్. ఓం ఇన్వర్స్ సెంటీమీటర్. ఎక్కడ ఉంటే అదే ఓం ఇన్వర్స్, ఇది కాదు, ఓం ఇన్వర్స్ సెంటీమీటర్. సో ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్. సో ఇవి కంపల్సరీగా వస్తాయండి. ఈ 4 ఉన్నాయి మనకి. ఈ 4 మనకు కంపల్సరీగా ఒకటి వస్తుంది, ఎలక్ట్రోకెమిస్ట్రీ బాగా చేయాలండి. ఇక 95 బిట్ చూద్దాం. అకార్డింగ్ టు కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్, కోల్రాస్ స్వతంత్ర అయాన్ వలన నియమం సమీకరణం. కోల్రాస్ నియమం యొక్క సమీకరణాన్ని మనకి ఇక్కడ అడుగుతున్నానండి ఎగ్జామ్. ఇక్కడ
సో మనం చూస్తే మనకి ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆఫ్ an electrolyte is equal to at infinite dilation equivalent conductance of electrolyte at infinite dilation is equal to sum of the equivalent conductance of cations and అలాగే anions. సో ఇదే అండి మనకు. సో మైనస్ కాదండి, మైనస్ కాదండి. సో మనకి ఇన్ఫినిట్ డైలేషన్ వద్ద ఏమవుతుందండి? సో ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆఫ్ an electrolyte equal to sum of the conductance of anion and cations at infinite dilution. So option A is the correct. Next 96 bit చూద్దాం. 96 bit. The temperature coefficient of most of the reaction lies between. చాలా చర్య ఉష్ణోగ్రత గుణకాలు వీటి మధ్య ఉంటాయి. ఉష్ణోగ్రత గుణకాలు ఎలా ఉంటాయి? మనకు ఉష్ణోగ్రత గుణకం మనకు సూత్రం తెలుసు. ఏం తెలిసింది? K T plus 10 degrees by KT. సో దీన్నే మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటామండి. సో దీన్ని ఉష్ణోగ్రత గుణకం అంటాం. సో ఈ వాల్యూ ఎప్పుడు కూడా 2 నుంచి 3 రెట్లు ఉంటుంది. సో 2 నుంచి 3 రెట్లు. సో ఆప్షన్ ఏమవుతుంది? 2 and 3 అవుతుంది. సో 2 and 4, 1 and 4, 1 and 3 కాదు. సో ఆప్షన్ B is the correct. నెక్స్ట్ బిట్ అండి. సింథసిస్ ఆఫ్ స్టార్చ్ బై ప్లాంట్స్ ఈజ్ an ఎగ్జాంపుల్ ఆఫ్. మొక్కలు పిండి పదార్థాన్ని తయారు చేయటకు దీనికి ఉదాహరణ. సో మనం చూస్తే 2 ఆప్షన్స్ మనకి అయ్యే అవకాశం ఉండదు. ఫోటోసిన్స్టైజెస్, కాంతి సూక్ష్మగ్రాహక చర్యలు, కిరణజన్య సంయోగక్రియ. కానీ మనం దేనికి ఇస్తామంటే ఫోటోసిన్స్టైజేషన్కే మనం ఉదాహరణ కింద చెప్పవచ్చండి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్. అలాగే ఫోటో యాక్టివేషన్ కాదండి, ఫోటోలైసిస్ కూడా కాదండి. సో ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, ఫోటోసిన్స్టైజేషన్. ఇక 98 బిట్ చూద్దాం. ఇన్ ఎన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ద ఫ్యాక్టర్ దట్ ఈస్ కాన్స్టెంట్. సముష్ణోగ్రత ప్రక్రియలో స్థిరంగా ఉండే కారకం. సముష్ణోగ్రత ప్రక్రియ అంటే పేరులో ఉందండి, ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. సో డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 0 అండి సముష్ణోగ్రత ప్రక్రియ. ఐసోబారిక్ ప్రక్రియలో మనకి ప్రెజర్, ఐసోకోరిక్ ప్రక్రియలో P ఈజ్ ఈక్వల్ టు C అండి, P ఈజ్ ఈక్వల్ డెల్టా P ఈజ్ ఈక్వల్ టు 0 అండి ఐసోబారిక్ ప్రక్రియ. సో ఈ విధంగా మనం రాయాలండి. నెక్స్ట్ 99 బిట్ చూద్దాం. ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ స్టీమ్ ఇంజిన్ ఆపరేటింగ్ బిట్వీన్ 100 degrees అండ్ 25 degrees సెంటిగ్రేడ్ ఈజ్ అన్నది. 100 degrees సెంటిగ్రేడ్ మరి 25 మధ్య పనిచేస్తున్నటువంటి ఆవిరి యంత్రం యొక్క గరిష్ట సామర్థ్యం ఎంత అనేది మనకు ఒక దాన్ని మనం ఏటా నాకంతో చూపిస్తామండి. ఏటా ఈజ్ ఈక్వల్ టు T2 minus T1 by T2 అండి సూత్రం. దాని ఎఫిషియన్సీ మనం పర్సంటేజ్లో కడితే పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 100తో గురించి. ఇక్కడ మరి T2 ఏదవుతుందండి? పెద్ద వాల్యూ ఏది ఉంటుంది? 100 degrees అండి. సో దేనికి సమానం అండి? కెల్విన్స్ లో మారిస్తే 273 కలిపితే 373 వస్తుంది. ఇక T1 చూస్తే 25 degrees. సో దీనికి మనం కెల్విన్స్ లో మారిస్తే 273 కలిపితే ఎంత వచ్చిందండి? 298 కెల్విన్స్. సో మనం ఈ సూత్రంలో వేస్తే 373 మైనస్ 298 బై 370 ఎంత వచ్చిందండి? 75 బై 370. సో దీన్ని అంతటా మనం చేస్తే ఎంత వచ్చేస్తుందండి? ఇంటూ మనం పర్సంటేజ్లో కాబట్టి ఇంటూ 100 ఉంటుంది, ఇంటూ 100. సో ఎంత వచ్చేస్తుందండి? మనకి 20.1%, 21. సో మనకి ఇక్కడ 25 అవ్వదు, 30 అవ్వదు, 22.2 అవ్వదు. సో ఆప్షన్ ఏ ఇస్తే కరెక్ట్, 20% వస్తుంది. ఎఫిషియన్సీ ఎంత ఉంటుందండి? 100 degrees మరియు 25 degrees మధ్య ఆపరేట్ చేస్తున్నటువంటి స్టీమ్ ఇంజిన్ యొక్క కార్నాట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఉంటుందండి? 20%. సో లాస్ట్ అండ్ ఫైనల్ చూద్దాం. సో ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్సల్, విశ్వం యొక్క ఎంట్రోపీ ఎప్పుడు కూడా విశ్వం యొక్క ఎంట్రోపీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంక్రీజెస్ టు మ్యాక్సిమం. గరిష్టానికి ఎప్పుడు కూడా పెరుగుతుంది, కనిష్టానికి తగ్గుతుంది, అడ్జస్ట్ ఎలాంటి మార్పు ఉండదు.
సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో ఇట్ ఆల్వేస్ ఇంక్రీజెస్. మనం ఎలా చేస్తామంటే ఇట్ ఈస్ ఏ ఎంట్రోపీ అంటే మనకి ఇట్ ఈస్ ఏ మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్నెస్ అండి, ఆ ర్యాండమ్నెస్ కింద మనం చెప్తాం. సో విశ్వం యొక్క ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్. సో గరిష్టానికి పెరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మనం 2018 పేపర్ని కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో 100 బిట్స్ కూడా మనకి క్లోజ్ అయిపోయింది. 100 బిట్స్ కూడా మనం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో 2017 పేపర్ చేద్దామండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. అలాగే ANU ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పేపర్ కూడా చేద్దాం. సో థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.